హాయ్ హలో నమస్తే నేను మీ అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరి చేరవా ప్రేమ పార్ట్ 11. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రేయు అవతారం చూసి శ్రేయు అని గట్టిగా అరిచింది. కంటి నిండా కన్నీళ్లతో ఉన్న బృంద. నుదురు రుద్దుకుంటూ ఏదో ఆలోచిస్తున్న శ్రేయు బృంద అరుపుకి బృంద వైపు చూశాడు. ఏంటి సార్, పార్టీ అని చెప్పి నన్ను తీసుకొచ్చి అడ్వాంటేజ్ తీసుకున్నారా? ఇందుకేనా నేను వద్దు రాను అంటున్నా బ్రతిమిలాడి మరీ తీసుకొచ్చింది? మీరు ఇలాంటి వాళ్ళు అని తెలిసే నేను మీరు ఇచ్చిన జాబ్ ఆఫర్ వద్దనుకున్నా, కానీ మా నాన్న మాట వల్ల ఒప్పుకున్నా. నైట్ అనుకున్నా మీరు మంచి వాళ్ళు అని, బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అంటూ బృంద ఏడుస్తుంటే బయట నుంచి డోర్ తడుతున్న చప్పుడు ఎక్కువ అవ్వడంతో ఎవరో ప్లాన్ చేసి వాళ్ళని ఇరికించారు అని అర్థం చేసుకున్న శ్రేయు, ఈ పరిస్థితుల్లో నన్ను బృందాన్ని లాక్ చేసిన వారు ఎవరైనా కానీ వాళ్ళకి చావుని పరిచయం చేస్తాను అని మనసులో అనుకుంటూ, బృంద నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే సిచ్యువేషన్ ఇది కాదు, నేను చెప్పేది విను. బయట మీడియా వాళ్ళు ఉన్నారు, ఎవరో మనల్ని కావాలని ఫ్రేమ్ చేశారు. ముందు నువ్వు శారీ కట్టుకో, బయటికి వెళ్దాం అని శ్రేయు చెప్తుంటే, ఎవరో మనల్ని ఇలా ఫ్రేమ్ చేయలేదు సార్, మీరు నన్ను దక్కించుకోవాలని ఇదంతా చేశారు అంటూ శారీ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి శారీ కట్టుకుంటుంది బృంద. బృంద శారీ కట్టుకొని వచ్చేలోపు తను కూడా బాత్రూమ్ నుంచి తన డ్రెస్లోకి మారిపోయాడు శ్రేయు. శారీ కట్టుకొని బయటకు వచ్చిన బృంద దగ్గరకు వెళ్ళి, నిన్ను నా భార్యగా గర్వంగా మీడియా ముందు నిలబెడదాం అనుకున్నా, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో నిన్ను నా భార్యగా పరిచయం చేయాల్సి వచ్చింది అని ఆమె జాగ్రత్తగా దాచుకున్న ఆమె తాళిని బయటకు తీస్తుంటే, అతని చేతిలో ఉన్న తాళిని ఆమె గట్టిగా పట్టుకుని, ఏం మాట్లాడుతున్నారు సార్, నేను మీ భార్యనేంటి అంటున్న బృందాతో ఆమె చేతి నుండి తాళిని విడిపించి, అందరికీ కనిపించేలా బయట అడ్జస్ట్ చేసి, ఇంకా నటించకు బృందా అంటూ పక్కనే యాపిల్స్ నైఫ్ ఉంటే ఆ నైఫ్ తీసుకొని అతని హ్యాండ్ లైట్గా కట్ చేసుకొని ఆ రక్తాన్ని ఆమె నుదుటిన సింధూరంలా అలంకరించి నుదుటి మీద ఒక ముద్దు పెట్టి ఆమె చేతిని పట్టుకొని డోర్ తీయడానికి సిద్ధం అవుతున్న శ్రేయుని ఆపి, అతని కట్ అయిన చేతిని ఆమె చేత్తో ప్రేమగా తడుముతూ, ఏంటి ఈ పిచ్చి పని అంటూ చుట్టూ చూసి అక్కడ ఒక కబోర్డ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపించడంతో అది తీసుకుని అతని చేతికి కట్టింది. ఆమె వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఆమె కుడి చేతిని అతని ఎడమ చేతితో పట్టుకుని, నీ వనవాసం అయిపోయింది, ఇక నుండి రాణిగా నా ఇంట్లో రాణివాసం చెయ్యి అంటూ డోర్ ఓపెన్ చేస్తున్న శ్రేయుని తెప్పవేయక చూస్తుంది బృంద. శ్రేయుని అలా చూస్తుంటే కాలేజ్ టైం శ్రేయు గుర్తొస్తున్నాడు బృందాకి. శ్రేయు డోర్ ఓపెన్ చేయగానే, మీరిక్కడ ఒక అమ్మాయితో సీక్రెట్ అఫైర్ పెట్టుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది నిజమేనా మిస్టర్ శ్రేయాన్స్ వర్మ అని ఒక మీడియా పర్సన్ శ్రేయుని క్వశ్చన్ చేస్తుంటే, కెమెరామెన్స్ కొన్ని వందల పిక్స్ తీశారు శ్రేయువి బృందావి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తను నా వైఫ్ బృంద శ్రేయాన్స్ వర్మ, మా మ్యారేజ్ అయ్యి 1 year 2 months 28 days అవుతుంది అని శ్రేయు సమాధానం ఇవ్వగా, అబద్ధం చెప్పకండి మిస్టర్ శ్రేయాన్స్ వర్మ, మీరు బ్యాచిలర్ అని మాకు తెలుసు. మీ పెళ్లి గురించి మీడియాకి చెప్పకుండానే చేసుకున్నారా? మీరు ఒక పబ్లిక్ ఫిగర్, మీ పెళ్ళి మీడియాలో సెన్సేషన్, అటువంటిది మీరు మీడియాకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు అంటే మేము నమ్మాలా? మీరు మీ ఎఫైర్ని కవర్ చేసుకోవడానికి ఇలా చెప్తున్నారు అనిపిస్తుంది అన్నారు ఒక మీడియా పర్సన్. నా పెళ్ళి అనేది నా పర్సనల్ థింగ్, మీకు చెప్పి చేసుకోవాలని లేదు కదా. తను నా వైఫ్, తనను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా శత్రువుల నుంచి తనని కాపాడుకోవడానికే ఐ కెప్ట్ అవర్ రిలేషన్షిప్ సీక్రెట్. ఎనీ క్వశ్చన్స్ అని బేస్ వాయిస్లో సీక్రెట్ టోన్తో శ్రేయు చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోయారు. శ్రేయు మీడియాతో మాట్లాడుతున్నంతసేపు అంతమంది మీడియా వాళ్ళని చూసి బెదిరిపోయిన ఆమె అతని చేతిని ఆమె చేతుల్లో గట్టిగా బంధించేసి బుజ్జి కుక్క పిల్లలా అతని వెనుకగా దాక్కుని బెదిరిపోయి చూస్తుంది బృంద. అతని సీరియస్నెస్ ఇంకా బేస్ వాయిస్కి అందరూ బెదిరిపోయి సైలెంట్ అయిపోగా
బృందా చేతిని అతని చేత్తో లాక్ చేసి కార్ దగ్గరికి తీసుకెళ్లాడు. కారులో కూర్చుని ఉన్న ఆమెతో సిచ్యువేషన్ ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా ఐ లవ్ యూ, డోంట్ లీవ్ మీ యాజ్ యూ డాన్ బిఫోర్ అంటూ మీడియా వాళ్ళని చూసి బెదిరిన ఆమె కళ్ళకు చిరుముద్దు ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు శ్రేయు. బృంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. హాల్లో కూర్చుని ఉన్న రామ్మూర్తికి అదేనండి అపూర్వ హస్బెండ్. అపూర్వ కాఫీ ఇస్తూ టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టగా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్న వర్మ ఇండస్ట్రీస్ సీఈఓ శ్రేయాంష్ వర్మ అతని శత్రువుల నుంచి ఆమెను కాపాడుకోవడానికే అతని పెళ్లిని సీక్రెట్గా ఉంచినట్టు చెప్తున్న యంగ్ సీఈఓ అని వస్తున్న న్యూస్ని చూసి షాక్ అయిపోతూ శ్రావ్యకి ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమండి ఇప్పుడే వస్తాను అంటూ కార్ కీస్ తీసుకొని హడావిడిగా వెళ్తున్న అపూర్వని ఎక్కడికి అని రామ్మూర్తి అడుగుతుంటే నా ఫ్రెండ్ వేద దగ్గరికి అంటూ వెళ్ళిపోయింది అపూర్వ. న్యూస్ తెలుసుకున్న దేవాంశ్ శోభ వెళ్ళిన పని వదిలేసి ఇంటికి వచ్చి శ్రేయు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. శ్రేయు కార్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ముందుగా కార్ దిగిన శ్రేయు బృందా వైపు డోర్ తీసి ఆమెకు అతని చేతిని అందిస్తూ దిగమన్నట్టు సైగ చేశాడు కళ్ళతో. అతని సైగని అర్థం చేసుకున్న బృంద అతని చేతిని అందుకొని కార్ దిగిన బృంద నడుము చుట్టూ చేయి వేసి ఇంకో చేత్తో ఆమె హ్యాండ్ని పట్టుకొని ముందుకు నడిచాడు శ్రేయు. అతన్ని ఆమె అనుసరించింది. లోపలికి అడుగు పెట్టబోతున్న శ్రేయుకి బృందాకి ఆగండి అన్న అరుపు వినిపించింది. అటుగా చూసిన బృంద శ్రేయుకి హారతి పళ్ళెం తీసుకుని వస్తున్న శోభ కనిపించడంతో మా అమ్మ అని బృందా చెవిలో గుసగుసగా చెప్పాడు శ్రేయు. శోభ ఇద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళగా హాల్లోనే ఉన్న దేవాంశ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అమ్మ అంటూ బృందాని పలకరించగా బృంద ఆశ్చర్యపోయి చూస్తుంది. ఎవరైనా కొడుకు సడన్గా ఇలా అమ్మాయిని తీసుకొస్తే కోప్పడతారు కానీ వీళ్ళేంటి ఇంత నార్మల్గా ఉన్నారు అని. శోభ శ్రేయుని బృందాన్ని కూర్చోమని చెప్పి వెళ్ళి దేవాంశ్ పక్కన కూర్చొని లక్ష్మి 4 కాఫీ తీసుకురా ఫాస్ట్ అని పని మనిషితో చెప్పింది. సోఫాలో కూర్చున్న శ్రేయు కూర్చోకుండా బొమ్మలా నిల్చుని చూస్తున్న బృందా చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా, మాకు కూతుర్లు లేరు, కోడలుగా వచ్చిన నిన్నే కూతురులా చూసుకుంటాం అని శోభ చెప్తుంటే నువ్వు దేని గురించి భయపడవద్దు, నీకు మేము ఉన్నాం, మీ నాన్నగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని తెలిసింది, దాని గురించి కూడా నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, అన్నీ నేను శ్రేయు చూసుకుంటాం, నువ్వు హ్యాపీగా మహాలక్ష్మిలా ఇంట్లో తిరుగుతుంటే చాలు, కావాలంటే నువ్వు నీ జాబ్ కూడా కంటిన్యూ చేసుకో, మేము వద్దు అనము అని దేవాంశ్ అంటుంటే డాడ్ అసలు ఏం జరిగింది అంటే విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.